మల్హార్రావు మండలం వల్లెంకుంట గ్రామంలో గురువారం బడిబాట కార్యక్రమం జరిగింది. మల్హార్రావు మండలం వల్లెంకుంట గ్రామంలో గురువారం బడిబాట కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు ఉన్నాయని, విద్యార్థులను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ బడిబాట కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి సుదర్శన్, ఉపాధ్యాయులు మెహరాజ్, సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి నరేష్ పాల్గొన్నారు. ఈరోజు బడిబాట కార్యక్రమం చేపట్టిన గౌరవ ప్రధానోపాధ్యాయులు గారు మరియు గౌరవ పాఠశాల ఉపాధ్యాయులు గారులకు స్వాగతం పలుకుతూ మెయిన్గా ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రులకు తెలియజేయాల్సింది ఏందనగా, ఈ మధ్యలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఎంతో ప్రధాని కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరం కానీ మంత్రులం కానీ మేమందరం కూడా ప్రభుత్వ బడుల నుండే వచ్చి ఇంత నైపుణ్యం పొందినాము. అనవసరంగా మీరు ప్రైవేటు బడులన్నీ వెళ్ళి పిల్లలను మానసిక ఒత్తిడికి గురి చేయకుండా వాళ్ళను స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకునేలా చేసేటట్టు ఇంటికి దగ్గరగా వాతావరణంలో పెట్టి, చాలా మంది ఇప్పుడు ఏమవుతుందంటే గురుకులాలని వెళ్తున్నారు, వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమ కోల్పోతున్నారు. మనకు ఇక్కడ గురుకులాలలో ఉన్న సదుపాయాలన్నీ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఉంది, బట్టలు ఫ్రీ ఉన్నాయి, పుస్తకాలు ఫ్రీ ఉన్నాయి, ఇంటికి దగ్గరలో వెళ్తారు. ప్లస్ వాళ్ళు అటు పాఠశాల విద్యతో పాటు మన వృత్తి విద్య కూడా నేర్చుకుంటారు, మన వ్యవసాయ పనులు కూడా అవగాహన చేసుకుంటారు. ఓన్లీ విద్య అంటే, ఎడ్యుకేషన్ అంటే చదువుకోవడం ఒకటే కాదు, పనులలో కూడా నైపుణ్యత పొంది రేపు పొద్దున బయటకు వెళ్తే, ప్రపంచంలోకి వెళ్తే అన్ని విధాలుగా ఎదుగుదలగా, అన్ని విధాలుగా బయటకు వచ్చేటట్టు, అన్ని విధాలుగా మాట్లాడేటట్టు, ప్రతి రంగంలో, రాజకీయ రంగంలో కానీ శాస్త్ర రంగంలో కానీ ప్రతి రంగంలో ముందుండాలంటే మనకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. ఖచ్చితంగా ఇది ఏదంటే ప్రైవేటు అంటే కూడా మాకు కూడా కొద్దిగా బాడను అనే ప్రపోజల్ కూడా ఉన్నా కానీ, కాకపోతే కొంతమంది ఇది కానీ దీనిలో మీరు ఇట్లా ప్రోత్సహిస్తా అంటే కూడా మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఇట్లా ప్రైవేటు అన్నది బంధు ఆడుకుంటూ గవర్నమెంట్ బళ్ళను పిల్లలు చదువుతా అంటే ప్రతి ఒక్క విద్య కానీ, ఈ ఫుడ్ సౌకర్యం కానీ, బట్టల సౌకర్యం కానీ, పుస్తకాల సౌకర్యం కానీ, ప్రతి ఆటలు సౌకర్యం కానీ ప్రతి ఒక్కటి వీళ్ళు కలిగించినందుకు ఎంతో సంతోషం సార్. అలా కూడా ఉన్నది. కాకపోతే ఇంకా కూడా ముందు ప్రైవేటు బళ్ళనంతా స్ట్రైకు చేస్తూ బంద్ చేస్తూ మన గవర్నమెంట్ బళ్ళనే మనకు ఇచ్చింది అనుకో, మేము ఆ రోజులలో కూడా బళ్ళు స్కూళ్ళు లేకపోయినా కానీ ఇంత సరిపోకపోయినా ప్లేసు ఒక తంగెల్లో అంటే చుట్టూ సాపు చేసుకొని ఆడ కూర్చొని చదువుకున్న రోజులు మా సారు. మేము కూడా అట్లా వచ్చి అంటే ఇంకో ఎంతో సంతోషం అయింది. ఇది అందరికీ మన గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి పిల్లలంటే కూడా ఎంతో సంతోషకరమైన వార్త సార్.